మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి చక్కటి మాటలు మళ్ళా స్త్రీల కూడికగా కూడుకొని శనివారం దినమున ఈ విధంగా దేవుడు మాటలు మాట్లాడుకునే గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత దేవుడు మనందరికి ఇచ్చినందుకు. మరి గత శనివారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడి ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య మరి పరిశుద్ధమైన నామంలో మన మహిమ కలిగిన తండ్రికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని పిల్లల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా శరీరానికి ఆహారం ఎలాగైతే అవసరమో తండ్రి, ఆత్మకు కూడా అనుదినము నీ మాటలు మాకు అందిస్తూ మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఎంతమంది అయితే ఆసక్తి కలిగి మాటలు వింటున్నారో అయ్యా, వారిని ఎంతమంది యూట్యూబ్ ద్వారా ఈ మాటలునైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి వారి జీవితాలను చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై వందనాలునైనా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు, అవసరాలు తీర్చి బిడ్డలకి ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూనైనా. స్త్రీల కూడికగా మేము ఎంతమంది అవుతుందండి ఇక్కడ ప్రార్థన చేయడానికి, జ్ఞాపన చేయడానికి, నీ మాటలు వినడానికి కూర్చొని ఉన్నారు. ప్రతి బిడ్డని మీరు ఆదరించి కనికరించి కాపారి వాళ్ళ అవసరాలన్నీ తీర్చి నీ సన్నిధానానికి మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, కొద్ది మాటలు ధ్యానించుకోబోతుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచమని, నేను ఆత్మచేతని పిల్లలతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జీవము కలిగిన దేవుని పిల్లారా, ఇవాళ కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరి భూమి మీదకి వచ్చిన మనందరం కూడా దేవుని పిల్లారా, మన తల్లిదండ్రులు అనుకుంటే మనం భూమి మీదకి రాలేదు, లేదా మన పూర్వీకులు అంటే మన నాయనమ్మ తాతయ్య బంధువులు అనుకుంటే నా కుమారుడికి నా కోడలికి మంచి కుమార్తె లేదా కుమారుడు పుట్టాలంటే మనం రాలేదు దేవుని పిల్లలు. అంటే భూమి మీద ఉన్న వారి ఆలోచనలు బట్టి, వాళ్ళ ఊహలను బట్టి భూమి మీదకి వస్తున్న ప్రజలు కూడా ఎవరికి రాలేదు దేవుని పిల్లరా. కానీ మనల్ని మనల గురించి ఒక వ్యక్తి పంపించాలని, మనల గురించి ఒక వ్యక్తి ఆలోచించి మనల్ని ఒక వ్యక్తి ప్రత్యేకపరుచుకున్నాడు కనుకనే భూమి మీదకి మనం వచ్చాము, నివసిస్తున్నాము, బ్రతుకుతున్నాము, తింటున్నాము, ఆలోచిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము దేవుని పిల్లరా. కనుక ఇందుకు ఎవరా వ్యక్తి అంటే మన అమ్మా నాన్న అనుకుంటే తప్పే, మన తాతయ్య నాయనమ్మలు అమ్మమ్మలు అనుకుంటే అది కూడా తప్పే, పోనీ మేనమామలు అనుకున్నారు అది తప్పే కాదు. బైబిల్ అయితే ఈ మాటకి అర్థమో నిర్వచనం చక్కగా చెప్పింది దేవుని పిల్లరా. ఒకసారి మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో మరి ఒక భక్తుడు చక్కగా మనకి ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే బైబిల్ అనేది చాలా అమూల్యమైన పరిశుద్ధ గ్రంథము. ఆ గ్రంథమే మన జీవితాల గురించి, మన పుట్టుకను గురించి ఏదైనా చెప్పగలిగిన మహా గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ దేవుని పిల్లలు. దాంట్లో చెప్తున్నాడు ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, అయినను తల్లి గర్భము అందలి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో సువార్త అంటే తన కుమారుడి గురించి ప్రకటించాలని ఆయన నన్ను ముందుగా ఏర్పరచుకున్నాడంట. అంటే ఇక్కడ ఈ భక్తుడికి ఏమర్థమైందంటే అసలు భూమి మీదకి రావటానికి ఒక కారణం ఉంది. నేను అంటే భూమి మీదకి ఎవరు కూడా వ్యర్థంగా ఎవరు కూడా వ్యర్థంగా పంపబడలేదు దేవుని పిల్లారా. భూమి మీదకి నేను రావటానికి ఒక కారణం ఏంటంటే నన్ను తల్లి గర్భంలో నన్ను ప్రత్యేకపరుచుకున్నాడంటే అన్ని జనులలో తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించాలని దేవుడు నా తల్లి గర్భంలోనే నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అంటాడు. మనం కూడా చూడండి, తల్లి గర్భంలోంచి 5-6 మంది ఒక సంతానంగా మనం భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని మనం నమ్ముకొని ఆయన నామం గురించి ప్రకటిస్తున్నప్పుడు మన తోటి సహోదరులు అంటారు, ఏంద్రా ఎవరికి లేని భక్తి నీకు వచ్చింది, ఎవరికి లేని భక్తి జబ్బు ముదిరినట్టు ముదిరిపోతుంది ఏంద్రా అని. కానీ మన తల్లిదండ్రులు బంధువులు మన అంటుంటారు దేవుని పిల్లరా. మేము కూడా ఆలోచించగలిగితే మేము కూడా మా తల్లిగారికి 5 మంది పిల్లలు, 4 ఆడపిల్లలు, 1 మగ పిల్లోడు దేవుని పిల్లరా.
ఒక అడవి ప్రాంతంలో, ఒక అరణ్యంలో, మన జనసంచారం పెద్ద లేని ప్రాంతంలో మేము పుట్టినప్పటికీ అంతమందిలో నన్ను ప్రత్యేకపరిచి గుంటూరు తీసుకొచ్చి చిన్ననాటి కాలంలోనే 10 ఏళ్ల వయసులోనే గుంటూరు తీసుకొచ్చి ఇక్కడ పెంచి, ఇక్కడ యేసుక్రీస్తును పరిచయం చేసి, ఇక్కడ ఆయన మహిమను చాటడమే కాకుండా సంచారం లేని అడవుల్లో కూడా ఇవాళ ప్రకటించడానికి తిరిగి ఆ ప్రాంతానికి నన్ను తీసుకెళ్ళాడు. అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఈయన, ఇదిగో నా తల్లి గర్భంలో పడినది మొదలుకు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకంటే అన్ని జనులలో ఆయన కుమారుని గురించి నేను ప్రకటించాలని. నిజంగా ఆ మాట ఆలోచిస్తుంటే, మేము వెళ్ళిన మా తల్లిదండ్రులు, అంటే మేము దగ్గర 50 సంవత్సరాలు దాటింది నేను గుంటూరు వచ్చి. 50 సంవత్సరాల క్రితం మేమున్న పల్లెల్లో ఇవాళ సువార్త ప్రకటించకపోతే, క్రీస్తుని గురించిన పరిస్థితులు అక్కడ లేవు. భయంకరమైన తాగుడు, తిరుగుడు, భయంకరమైన మనుషులు. ఆ మనుషుల మధ్యకి ఇప్పుడు క్రీస్తును తీసుకెళ్ళి పరిచయం చేస్తుంటే దేవుని పిల్లారా, ఎంతమంది ఆశ్చర్యపోతున్నారు, ఎంతమంది వింటున్నారు ఆ మహానుభావుని గురించి. దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. ఒక ప్రత్యేకత, 10 మంది పుట్టిన 5 మంది పుట్టిన వారిలో ఒక ప్రత్యేకత అని చెప్పాడని దేవుని పిల్లలు. అంటే తల్లి గర్భం ఉండగానే మనం ఎలాంటి వాళ్ళము, మన పరిస్థితి ఏంటో, మనం ఏం చేస్తామనేది కూడా దేవుడికి ముందే తెలుసు కనుక దాని ప్రకారం తల్లి గర్భంలోనే నిర్ణయించుకున్నాడని ఇక్కడ మనకు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నా తల్లి గర్భంలో నేను ఉండంగానే అన్ని జనులకు సువార్త, అంటే యేసుక్రీస్తు వారిని గురించి, తన కుమారుడి గురించి ప్రకటించాలని నన్ను నా తల్లి గర్భంలోనే ప్రత్యేకపరుచుకున్నాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. నిజంగా ఈ తల్లి గర్భంలో ఉండగానే ఎంత ప్రత్యేకత అనేది ఉంటుందని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, లూకాసు వార్తలో కూడా మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరైనా మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, జక్కరయ్య, ఎలిసబెతు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, జక్కరయ్య పాపం యాజకత్వం చేస్తున్నాడంటే దేవాలయంలో ధూపం వేస్తూ ఉన్నాడు. తన భార్య తను బహువృద్ధులయ్యి నీతి న్యాయంలో జరిగిస్తుంటారు దేవుని పిల్లలు. అంటే దేవుని ఆజ్ఞలను చప్పున వాడు చక్కగా నడుచుకుంటూ బ్రతుకుతూ నీతి న్యాయములు కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవుని పిల్లరా, అప్పుడు ఒకప్పుడు చూడండి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, 8వ వచనంలో ఒక మాట రాయబడింది. 1:8 ఏం రాయబడిందంటే, జక్కరయ్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మ జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుచుండగా, ఏమండి ఆయనకు వంతు వచ్చినప్పుడు ధూప సమయమందు ప్రజలందరూ కూడా ఏలుపొట్టు ఉండంట ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనేమో ధూపం వేస్తున్నప్పుడు దేవదూత బలిపీఠం పక్కన నిలబడి, జక్కరయ్య ఇదిగో నీ భార్య అయిన ఎలిసబెతు గర్భం ధరించింది అనగానే జక్కరయ్యకు ఆశ్చర్యం వేసింది. ఏంది ముసలి టైంలో నాకు కుమారుడు ఏంటి, అసలు అది సాధ్యమా అనే ఒక అవిశ్వాసం అనేది తనకు రాగానే, నీ కుమారుడు పుట్టేంత వరకు కూడా నువ్వు మాట్లాడే అవకాశం ఉండదు నీకు అని చెప్పేసి, పుట్టిన తర్వాత యోహాన్ అని పేరు పెట్టని చెప్పి జమ్మగలిగిన దేవుని పిల్లరా. మరి జరిగితే ఎలిసబెతు ముసలి వయసులో గర్భం ధరించి ఎవరినో కొన్నదంటే యోహాను గారు కొంది. ఏమంటే యోహాను గారు పుట్టుకు మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకు కనపడింది. యేసుక్రీస్తు మార్గంలో సడానం చేస్తుంటాడు. ఇదిగో నా వెనక ఒక అతను రాబోతున్నాడు, నా వెనకాల ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన చేతిలో ఉంది, ఆయన కళ్ళమును బాగుగా చేసి గోధుమలేమో కొట్టులో పోసుకుంటాడు, ఇదిగో మరి పొట్టునేమో ఆరిన అగ్నిలో పోస్తాడు అన్నాడు. నాకంతే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారిప్పడానికి కూడా నాకు అర్హత లేదని ఇదిగో అరణ్యములో ఉండి కేకలేస్తున్నా. అంటే క్రీస్తు రావటానికి ఒక మార్గాన్ని సిద్ధం చేసేవాడిగా ముందుగానే ఎలిసబెతు గర్భంలో యోహాను గారిని పంపించి భూమి మీదకి తీసుకొచ్చి యేసు మార్గాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా చెప్పగలిగింది దేవుని పిల్లలు మనకు అర్థమైంది. అంటే ఒక అతను ఏం చెప్తున్నాడు, నా తల్లి గర్భంలోనే నన్ను ప్రత్యేకపరుచుకొని అన్ని జనుల్లో తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రకటించాలని నా తల్లి గర్భంలో నన్ను నియమించుకున్నాడు దేవుడు అన్నాడు. ఇతన్నైతే యేసు మార్గం, అంటే యేసు రాబోయే మార్గాన్ని గురించి ముందే తెలియచేయడానికి యోహాను గారిని ముందే యేసుక్రీస్తు వారి కంటే ముందే ఎలిసబెతు గర్భంలో గురించి దేవుని పిల్లరి గర్భంలో నుంచి పంపించడం అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని ప్రణాళిక ఎంత అమూల్యమైనదో చూడండి మన విషయాల్లో దేవుని పిల్లలు. ఇంకా మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో కూడా
ఒకటి సమూయేలు గ్రంథంలో కూడా మనం ఒక మాట చూస్తాం దేవుని పిల్లలు. చూద్దాం. ఒకటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ చూడగలిగితే ఇక్కడికి ఇద్దరు భార్యలో అన్నాకు బిడ్డలు లేరు, రెండో భార్యకి చక్కగా బిడ్డలు ఉన్నారు. అయినప్పటికీ అన్నా జీవితంలో ఒక కొరత ఏంది? నా గర్భంలో ఉంచి వచ్చిన బిడ్డ అనే వ్యక్తి లేడు. ఏం చేయాలని చెప్పేసి అన్నము నీళ్లు మానేసి బహుగా బాధపడుతున్నప్పుడు, ఏడ్చుచున్నప్పుడు 5వ వచనంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తన భర్త ఒక మాట అంటున్నాడు. ఆమెతో చూద్దాం మనం. అన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవానే ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యోగు పెనిన్న ఆమెను ఇసికించుటకు కోపం పుట్టిస్తూ ఉందంట దేవుని పిల్లరా. ఈ విధంగా పిల్లలు లేక ఆమె బహుగా బాధపడుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా షిలోంలో ఉన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక సన్నివేశం జరిగింది. అదేందని మనం చూడగలిగితే 9వ వచనంలో మళ్ళా అక్కడ మాట రాయబడింది. దేవుని పిల్లలు చూద్దాం. వారు షిలోంలో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలియ మందిరము దగ్గరున్న ఆసనం మీద కూర్చొనుండగా బహు దుఃఖాకాంతుల యెహోవా సన్నిధానంట ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తుందంట. అయ్యా, నాకు సంతు లేకుండా ఎందుకు చేసావు? దీనివలన నాకు చాలా బాధ కలుగుతుందని చెప్పేసి తనలో తనంట దుఃఖాకాంతురాలు యెహోవా సన్నిధానం అంట ఏడ్చుచూ మొరపెడుతున్నప్పుడు అప్పుడు ఏలియా వచ్చి అన్నాడు, మత్తురాలువై ఏమన్నా ఉన్నావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, నా ఏలినవాడా, నాకు సంతానం లేదు, అందుకని నేను యెహోవాకు మొరపెట్టుకుంటున్నానని చెప్పే తల్లికి చెమ్మగలిగిన దేవుని పిల్లరా. తిరిగి ఆమె ఇంటికి వెళ్ళే తల్లికి ఆమెకు గర్భం ధరించడం అనేది యెహోవా ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భవతి అయింది. మరి గర్భవతి అయ్యాక ఆమె చేసిన గొప్ప పని ఏంటో తెలుసా దేవుని పిల్లరా? ఆ మొదటి సంతాన్ని తిరిగి యెహోవాకే ఆమె ఇవ్వాలనుకుంది. ఇందుకు ఆమెకు మొక్కుబడి చేసుకుంది. నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాడు పాలు విడిచిన మొదలుకొని తర్వాత వాడిని తీసుకెళ్ళి నీ మందిరంలో నేను అప్పు చెప్తాను, వాడు నీ సేవకు నేను ఉపయోగిస్తానని చెప్పేసి ఆ ప్రార్థనలో తను పలకడం అనేది జరిగింది దేవుని పిల్లలు. పలికాక మనం చూస్తే 26వ వచనంలో చూడగలిగితే, నా ఏలినవాడు ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాని ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు దయచేసాను. నా మనవి అనుగ్రహించి అంటే నా మొర ఆలకించి నాకు ఆ బిడ్డను దయచేశాడు కనుక కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడైనని చెప్పెను. అప్పుడు ఆ బాలుడు అక్కడే యెహోవా కంటే బ్రొక్కుకున్నాడంట దేవుని పిల్లారా. అంటే మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, ఇక్కడ ఈయన ఇశ్రాయేలుకు ప్రవక్త అయి ఉన్నాడు సమూయేలు గారు. అంటే సమూయేలు గారు రావటం కూడా ఇది దేవుని సంకల్పం. సంతు లేకుండా యెహోవానే ఆమెకు చేసిన రాయబడింది దేవుని పిల్లరా. మరి పెనున్నాకేం పిల్లలు పుట్టారు, మరి అన్నాకేం పిల్లలు లేరు. అన్న యెహోవా సన్నిధానంలో ఒక మొక్కుబడి, అన్న గర్భంలో ఉంచి వచ్చే ఒక బిడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకింపబడ్డ బిడ్డ తనకు ప్రతిష్ఠ చేయాలనేది దేవుని సంకల్పం. మరి మామూలుగా ఇస్తే మరి అన్న ఇచ్చిద్దా దేవుని పిల్లలారా? మామూలుగా ఇస్తే పెనున్న ఎలాగైతే నలుగురు ముగ్గురు గంద ఆమెను కూడా ఒక నలుగురు ముగ్గురు కనీసం ఆమె దగ్గర ఉంచేసుకుంటుంది. కానీ సంతు లేకుండా చేసినందుకంట యెహోవా సన్నిధానంలో కన్నీరు గార్చి అంట మొక్కిందంట. నాకు మగ బిడ్డను దయచేస్తే వాడికి నీకు ఇచ్చేస్తాను, నీకు ప్రతిష్ఠ చేసేస్తానని చెప్పేసి మాట్లాడినప్పుడు అప్పుడు ఆమె గర్భం తెరవబడటం, తిరిగి సమూయేలు ఆమె గర్భం నుంచి రావటం, ఆ సమూయేలు ఇశ్రాయేలుకు ఒక ప్రవక్తగా ఉండటం అనేది దేవుని పిల్లరా. రాజులను ఆశీర్వదించే ఒక వ్యక్తిని ఆమె గర్భం నుంచి భూమి మీదకి తీసుకొచ్చి సమూయేలుకు ఇశ్రాయేలుకు ఒక ప్రవక్తగా నియమించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. అంటే మరి అన్న గర్భంలోంచి ఒక శక్తి కలిగిన వ్యక్తి, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, ఒక దేవుడి కోసం బ్రతికే వ్యక్తి కావాలంటే
ఏం చేయాలంటే అన్నానే నా సన్నిధానములోకి వచ్చి నాకు ప్రతిష్ఠ చేసి మొక్కుకుండేటట్టు నేను చేయాలనేది కూడా అది దేవుని సంకల్పమే దేవుని పిల్లారా. అందుకని చూడండి, ఏదైనా మన జీవితాల్లో దేవుని పిల్లారా, బిడ్డలు లేటుగా పుట్టినా త్వరగా పుట్టినా దేవుని దయ వలన మనం సంపాదించుకున్నామని చెప్పేసి ఆ బిడ్డలను దేవుని పనిలో ఉంచేవారిగా మనం ఉండాలి. అందుకనే నిజంగా మనం గుర్తెరగలిగితే, నేను నాకు తల్లి గర్భం నుంచి ప్రత్యేకింపబడి నేను ప్రభువును నమ్ముకున్నానంటే నాకు దేవుని దయే కదని ఒక ప్రత్యేకింపబడిన జనములో నేనున్నాను. నా గర్భంలోంచి వచ్చిన బిడ్డలు కూడా ఒక ప్రత్యేకింపబడిన జనములోనే ఉండాలని చెప్పి మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. అలాగనే మరి మనం చూడగలిగితే అన్న అలాగనే ఇచ్చింది. ఎలిసబెతు తన కుమారుడైన యోహాను గారు అరణ్యంలో ఉండి ఇదిగో ఒంటి రోమ వస్త్రము ధరించుకొని మిడతను తింటూ తేను తింటూ ఇదిగో నా వెనకమాల ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నాడని ప్రకటిస్తున్నప్పుడు నా కొడుకు ఇదిగో ఎందుకే నియమింపబడ్డాడని చెప్పేసి మరి ఎలిసబెతు తన జకరయ్య కూడా వాడు సంతోషపడ్డట్టు కూడా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. అలాగనే భక్తులు మనం చూస్తే అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, నా తల్లి గర్భంలోంచి నన్ను ప్రత్యేకపరుచుకొని ఇదిగో అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటించాలని నేను దేవుడు భూమి మీదకి పంపించాడని చెప్పేసి ఎరుగున్నాడు దేవుని పిల్లారా. మరి మరియమ్మ గారైతే దేవుని పిల్లారా, మరి యేసు దేవుని సంకల్పం చొప్పున యోహాను గారి తర్వాత రాబోయే మహానుభావుడైన యేసుక్రీస్తుని పరలోకంలోనే తన పుట్టుక తన జన్మ అయిపోయింది. ఆ పరలోకం నుంచి ప్రత్యేకింపబడి ఇదిగో ఆమె గర్భంలోంచి మళ్ళీ తిరిగి భూమి మీదకి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు వచ్చి మనందరి నిమిత్తం కలవరి శిలువలో చనిపోయి భూమి మీద ఉన్న మనలందరినీ పరలోకానికి తీసుకెళ్లాలని ప్రత్యేకింపబడిన వారై మరి పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారు గర్భం ధరించి ఆయనను భూమి మీదకి తీసుకొచ్చి ఒక పవిత్రుడుగా ఒక విలువైన వ్యక్తిగా ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఆవిడ ఎరిగి దేవునికి అతన్ని ప్రతిష్ఠ చేసి చక్కగా 8వ దినమున తీసుకెళ్ళి సున్నత చేయించి దేవుడికి ప్రత్యక్ష చేసి మనందరి పాపాల నిమిత్తం కలువరిలో చనిపోయి తిరిగి మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళాడు. మనలో కూడా అదే మార్గంలో రమ్మని దేవుని పిల్లలు చెప్పడం అనేది జరిగింది. మరి నా జీవితంలో భూమి మీదకి వచ్చిన మనము ఏ దీనిని బట్టి మనం భూమి మీదకి వచ్చాం, మనం దేనిని ఎత్తుకుతున్నాం, దేనిలో ముందుకు సాగుతున్నాం, ఒక్కసారి ఈ మాటలు మన హృదయాల పదిలపరుచుకొని వాక్యానుసారంగా బ్రతికి మనం రావటానికి కూడా కారణం ఉంది. ఏంటి ఆ కారణం తెలుసుకొని దాని ప్రకారం మనం కూడా బ్రతికేవారుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. మాకు పూర్వం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నైనా వారి గర్భాలను ప్రత్యేకంగా ఏర్పరచుకొని నీ పనిలో ఉండటానికి పంపించావు తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నైనా నువ్వు ప్రత్యేకింపబడిన వారమే నీ పనిలో ఉండటానికి మేము వచ్చాము. కానీ మమ్మల్ని మేము మర్చిపోయి అపరాధముల చేతును పాపం చేతును చనిపోయి నీకు దూరమైన మా కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మళ్ళా ప్రత్యేకపరచుకొని కన్య మరియమ్మ గారి ద్వారా తన భూమి మీదకి పంపించావు నైనా. ఆయన ద్వారా మాకు ఇదిగో ఎలా పరలోకానికి రావాలనేది ఒక మార్గముగా సత్యముగా జీవముగా ఏర్పరచుకొని ఉన్నావు తండ్రి. దాని ద్వారా మేము తిరిగి రావటానికి కృపను అనుగ్రహించమని అడుగుతుందండి. ఈ మాటలు ఎరగక ఇనుక ప్రత్యేకత అనేది తెలుసుకోక ఎంతమంది అయితే చీకటిలో కూర్చున్నారో అట్టి వారికి నీ వెలుగును ఉదయింపచేసి తండ్రి వారు నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యమేమని నమ్మిన ప్రతి బిడ్డ వాళ్ళ జీవితానికి పరమార్థం తెలుసుకొని ఇదిగో తండ్రి ప్రత్యేకింపబడిన జనములో నీ పనిలో ఉండే భాగ్యమేమని అడుగుతూ తండ్రి నైనా ఇదిగో ఎంతమంది అయితే పిల్లలు లేక నా తండ్రి సంతానం కోసం కన్నీరు కారుస్తున్నారో వారికి సంతానం దయచేయమని అడుగుతున్నాం నైనా. ఎంతమంది చీకటిలో కూర్చొని ఉన్నారు వారికి వెలుగును దయచేయి. ఎంతమంది రక్షణ లేకున్నానో వారికి రక్షణ దయచే తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆరోగ్యం దయచేనైనా. ఎంతమంది తండ్రి అప్పులతో కుటుంబాలు నెమ్మది లేకుండా బాధపడుతున్నారు వారు అప్పులు తెచ్చి వారికి నెమ్మదిని కలుగు చేయమని అడుగుతూ తండ్రి మమ్మల్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులకు జ్ఞానమును బుద్ధిని వివేకం ఇచ్చి సరైన పరిపాలన చేసే భాగ్యం ఏమని అడుగుతున్నాయినా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, పాడి పంటల్లో కృప చూపడినైనా ఏ తెగులు మా దేశంలో ఉన్న బిడ్డల ముట్టక మంచి ఆరోగ్యముతో మమ్మల్ని నింపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.